ఈరోజు అనగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల్ గౌస్నగర్ గ్రామంలో ఈరోజు మన గ్రామశాఖ అధ్యక్షుడు మన కృష్ణయ్య గారు, అదేవిధంగా మన గ్రామంలో గడసంద మధు, అదేవిధంగా రమేష్, అదేవిధంగా మాజీ ఉప సర్పంచ్ శ్రీశైలం యాదవ్, అదేవిధంగా మాజీ ఉప సర్పంచ్ వెంకటేష్, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఒకసారి నన్ను ఏం చేశారంటే, నేను 1.5 year కిందనే కాంగ్రెస్ జాయిన్ అయినా. కాకుంటే వాళ్ళకి తెలియదు. కాకుంటే మీరు మాకు కాంగ్రెస్లో నువ్వు చేయనట్టు నమ్మకం ఏంటంటే, నేను వాళ్ళ ముందు చెప్పాను, అయ్యా నేను ఇప్పుడు ఒక 1.5 year కింద మైనపల్లి హనుమంతరావు ఏ పార్టీలో పోయినాం, మేము కూడా అదే పార్టీలో ఉన్నాము. కాకుంటే మీకు తెలియాలంటే మీరు ఆధ్వర్యంలో మళ్ళీ ఒకసారి జాయిన్ అవుతా. గడసంద మధు ఆధ్వర్యంలో కాకుంటే మన గ్రామశాఖ అధ్యక్షులు ఉన్నారు కదా కృష్ణ ఆధ్వర్యంలో మరొకసారి కూడా జాయిన్ అవుతామని, వీళ్ళందరూ నాకు సహకరించాలని, ఇంతకుముందుకు మా అన్నని కూడా డైరెక్టర్ వీళ్ళందరూ అందరు సహకారంతో డైరెక్టర్ అయ్యాడు. కాకుండా ఆయన వైస్ చైర్మన్ నెంబరు ఇవన్నీ కోల్పోయింది కాబట్టి, ఆయన భూమి అమ్ముకొని ఇవన్నీ కోల్పోయింది కాబట్టి, అదేవిధంగా మన మంత్రి గారు కూడా మనకు బాగా సపోర్ట్లో ఉన్నాడు, మన ఎమ్మెల్యే గారు కూడా మనకు సపోర్ట్లో ఉన్నారు, మన ఎంపీ గారు కూడా మన వారి సపోర్ట్లో ఉన్నారు. వారి ఆధ్వర్యంలో మనకు ఖచ్చితంగా మనం పనిచేయాలి. ఈ రోజు కాదు, ఇంకో వచ్చే రాబోయే రోజులలో కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లు కూడా అందరము కలిసికట్టుగా మన గ్రామంలో ఎవరైనా కానీ, చిన్నలు కానీ పెద్దలు కానీ అందరినీ మనం గౌరవించాలి. మన గౌస్నగర్ కుటుంబ సభ్యులకు అందరికీ నేను నమస్కారం చెప్తున్నా. ఎందుకంటే మనం ఏంటంటే ఈ రోజు వరకు ఏ తారతమ్యం లేకుండా, చిన్న పెద్దలు లేకుండా అందరం గౌరవంగా ఒకరికొకరు గౌరవించుకుంటూ, అందరికీ కూడా తోడ్పడుకుంటూ, అందరినీ ఎవరు ఇచ్చినా కూడా, ఎవరు డైరెక్టర్ ఉన్నా కూడా, ఎవరు ఎంపీటీస్ ఉన్నా, ఎవరు సర్పంచ్ ఉన్నా వారిని గెలిపించే బాధ్యత అందరి మీద ఉంటుందని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం గౌస్నగర్ గ్రామంలో మన మంత్రి కోమరెడ్డి గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో అధిష్టానం మేరకు మనం ఏదైతే మన పిఎస్సిహెచ్ బ్యాంకు డైరెక్టర్ ఖాళీగా ఉన్నదో దానికి అభ్యర్థిగా మన ఇల్మిడి దశరథ్ రెడ్డి గారిని పెద్దలు గౌరవనీయులు గతంలో మన కాంగ్రెస్ పార్టీ కూడా వర్కింగ్ చేయడం జరిగింది. వారు మన గౌస్నగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మన పిఎస్సిహెచ్ కోఆప్షన్ మెంబర్ ఖాళీగా ఉన్నందున దానికి అభ్యర్థిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నాం. దీనికి అందరూ పెద్దలు అందరూ మరియు విలేజ్లో గ్రామ కార్యకర్తలు అందరూ సముచితంగా ఉండి వారు ఏకగ్రీవంగా సహకారం చేస్తారని మేము కూడా కోరుకుంటున్నాం. దీనికి మాజీ గ్రామ శాఖలు కావచ్చు, తాజా గ్రామ శాఖలైన మరి మాజీ ఉప సర్పంచులు, మాజీ వార్డు మెంబర్లు అందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ సహకరించాలని, ఇక్కడ మా ముందు ఉన్నటువంటి మాజీ ఉప సర్పంచ్ భూషమేశ్వర శ్రీశైలం గారు, మాజీ ఉప సర్పంచ్ కాక వెంకటేశ్వర గారు, మాజీ ఉప సర్పంచ్ గడసంద మధు గారు మరియు నాయకులు గడసంద రమేష్ గారు, అదేవిధంగా ఈ ఊర్లో ఉన్నటువంటి చాలామంది నాయకులు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం బ్యాంక్ డైరెక్టర్ గతంలో మనం కాంగ్రెస్ పార్టీ నుంచే ఎన్నుకున్నాం. గతంలో వారు వేరే పార్టీ మారడం వల్ల వారి ల్యాండ్ లేకపోవడం వల్ల వారి సభ్యత్వాన్ని కోల్పోవడం జరిగింది. తిరిగి మన డైరెక్టర్ ఏదైతే మన పార్టీ పరంగా ఉంది కాబట్టి దాన్ని మనం తిరిగి కైవసం చేసుకోవాలని, మన పార్టీ తరఫున చేసుకోవాలని, మనం మన యొక్క అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబెట్టాలని అధిష్టానం కూడా మనకు నిర్ణయించడం జరిగింది. కాబట్టి మనం ఏకగ్రీవంగా తీర్మానం చేసి మన ఇల్మిడి దశరథ్ రెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు గారిని ఏకగ్రీవంగా ఆమోదించుకుంటాం. జై కాంగ్రెస్.